అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్ కొత్తది అయితే వచ్చిందండి. DWM 118 మోడల్ అయితే కొత్తగా అయితే వచ్చింది మార్కెట్లోకి. ఇది అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. అలాగే మనం వాయిస్ క్వాలిటీ టెస్ట్ కూడా ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు కూడా చెక్ చేద్దాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం రండి. అంత కనబడిస్తాం కదా. ఓకే, ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము. దీంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి మనకు, తర్వాత దీంట్లో ఏమేమి వచ్చినాయి కంటెంట్స్, తర్వాత ఎలా ఉంది అంతా కూడా మనకి అయితే చేద్దాం ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు. ఓకే, ఇదండి మైక్ 2-in-1. మనకు 2 మైక్స్ ఒక రిసీవర్ అయితే వస్తుంది. అలాగే విండ్ పఫ్ ఇవన్నీ కూడా వస్తాయి, అంటే మఫ్ అవన్నీ కూడా వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకు ఫెసిలిటీస్ చూడొచ్చు మీరు. 2-in-1 అప్ టు మనకు 50 మీటర్స్ రేంజ్లో అయితే వర్క్ అవుతుంది. 7 hours మనకు బ్యాకప్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ కేస్ కూడా వస్తుంది మనకి దీనిలో. ఓకే, మనం అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం అనేది. ఇది వచ్చేసి మనకి యాక్సెసరీ బాక్స్. ఇది వచ్చి చూడండి కేసు విత్ మొత్తం మైక్స్ అనేది దీంట్లోనే ఉంటాయి. ఫస్ట్ అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి యాక్సెసరీ బాక్స్ అండ్ మాన్యువల్స్ ఇది. ఓకే, ఇదండి దీంట్లో చూడొచ్చు మనకి ఇవన్నీ వచ్చాయి. దీంట్లో ఇంకా ఏమేమి వచ్చినాయి చూద్దాం యాక్సెసరీ బాక్స్లో. ఓకే, దీంట్లో పౌచ్ ఇచ్చాడు. ఓకే, దీంట్లో పౌచ్ అయితే ఇచ్చాడు. తర్వాత విండ్ మఫ్స్ వచ్చేసి 2 వచ్చాయండి. దీంట్లో 2 విండ్ మఫ్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మనకు టైప్-C 3.5mm జాక్ టు 3.5mm జాక్ మనకి రిసీవింగ్ ఆడియో మనం వినడానికి. నెక్స్ట్ వచ్చేసి టైప్-C టు టైప్-C కనెక్టర్ ఒకటి, టైప్-C టు లైట్నింగ్ పోర్ట్ అంటే ఐఫోన్స్కి వాడే కనెక్టర్ ఒకటి. తర్వాత వచ్చి మనకు ఛార్జింగ్ కేబుల్ USB టు టైప్-C USB ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ పౌచ్, మనకి పౌచ్ కూడా ఇవ్వండి. విండ్ మఫ్స్ 2. ఓకే, ఇప్పుడైతే ఇదే అండి మొత్తము. తర్వాత వచ్చేసి మనం ఇది ఎలా వర్క్ అవుతుందో అంత కూడా మీకు ఒకసారి చూద్దాము. ఓకే, వచ్చేసి మనకు ట్రాన్స్మిటర్ అండి. ట్రాన్స్మిటర్ ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా మనకు రిసీవర్స్ 2 మైక్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు మ్యాగ్నెటిక్ టైప్ అయితే ఇచ్చారండి. ఇది ఇవ్వండి మనం ఇట్లా పెట్టుకొనేసి ఇట్లా మ్యాగ్నెటిక్ టైప్ అయితే ఇచ్చారు మనకు. ఇది చూడండి మ్యాగ్నెటిక్ టైప్ అయితే ఇచ్చారు. జస్ట్ మనకు సింపుల్గా మనకి ఇట్లా ఉంటుంది. అసలుకి ఎంత నీట్గా ఉంటుంది. అసలుకి క్లిప్స్ అనేది మనకు అయితే కనబడదు, చాలా ఈజీగా అయితే ఉంటుంది. లేదంటే మనం ఇట్లా క్లిప్ టైప్ కూడా మనం పెట్టుకోవచ్చు. 2-in-1 అన్నమాట మైక్కి. సో ఇంకా క్వాలిటీ అంతా ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. ఈ మైక్సే పెట్టుకొనేసి మీకు ఎలా ఉందో మనం చెక్ చేద్దామండి. అంతా ఆన్ చేసి మీకు ఎలా వర్క్ అవుతాయి ఏమి. ఇది వచ్చేసి పవర్ బటన్ పట్టుకున్నామంటే ఆన్ అవుతుంది. చూసారు కదా, ఆన్ అవుతుంది. కనెక్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మనకు రివర్బ్ మోడ్, తర్వాత వచ్చేసి వాల్యూమ్ కంట్రోలింగ్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కంట్రోలింగ్. ఇది పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసినామంటే మళ్ళీ పవర్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేసినామంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా మనకు ఛార్జింగ్ కేసులో పెట్టేస్తే మనకు బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేది ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఇంకా మొత్తం అన్నీ కూడా మనం చెక్ చేద్దాము. ఓకేనా, కనెక్ట్ చేసుకుంటేనే మనకి ఈ ఫంక్షన్స్ అన్ని పనిచేస్తాయి. అవన్నీ కనెక్ట్ చేసినాక మీకు చూపిస్తాం. పాస్ చేయి. ఓకే, కేసులో నుంచి నేను ఆల్రెడీగా దీనికి స్టిక్కర్ ఉంటుంది కదా మనకు, ఇక్కడ స్టిక్కర్ తీసేసినామంటే మనకు ఛార్జింగ్ అనేది అవుతుంది. చూడొచ్చు మీరు. చూడండి ఛార్జింగ్ అవుతుంది చూడండి. మనకి ఇక్కడ సింబల్స్ కూడా చూపిస్తుంది, అంటే దీంట్లో బాక్స్లో ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది. ఫుల్గా అయితే ఉంది. ఇది తగ్గినట్లల్లో మనకు ఛార్జింగ్ అయితే తగ్గుతుంది. వచ్చి ఛార్జింగ్ అవుతుంది. అలా ట్రాన్స్మిటర్ కూడా చూడండి. సో దీంట్లో ప్లేస్ చేస్తున్నా. సారీ
దీనికి స్టిక్కర్ తీద్దాం. ఓకే, చూడండి దీనిలో ప్లేస్ చేసేగలిగే మనకు ఛార్జింగ్ అవుతానంటే సింబల్ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనం వేరే మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం. సో నేను ఈ మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నా టైప్ సి టు టైప్ సి. సో మనకి జస్ట్ వైర్ టైప్ కాకుండా మామూలుగా అయితే కొన్ని దానికి ఇట్లా వైర్ టైప్ అయితే వస్తుంది, కేబుల్ టైపు. సో మనం రిసీవర్ సో ప్లేస్ చేసాము. ఓకేనా, సో ఇది పవర్ బటన్ అండి. దీనిలో బటన్స్ కూడా చూపిస్తాను. దీనిలో మనకి కంట్రోల్, దీనిలో కూడా ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిటర్ కూడా మనకు యాక్చువల్గా ఆఫ్. తర్వాత వచ్చేసి ఇది మైక్ క్యాన్సిలేషన్ కండి. జస్ట్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి ఆన్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు రిసీవర్స్ కోసం ట్రై చేస్తుంది. ఏదైతే రిసీవర్ ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అవుతుంది. సో మనకి దీంట్లో బటన్స్ కూడా చెప్తాం రిసీవర్స్ సంబంధించి. ఇది వచ్చేసి మనకు రిసీవర్ అండి. ఇది వచ్చేసి పవర్ బటన్. మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే పవర్ బటన్ ఆన్ అండి. 2 సార్లు డబుల్ క్లిక్ చేసామంటే మ్యూట్ అవుతుంది, అంటే వాయిస్ అనేది మనకు రికార్డింగ్ కాదు. ఇది వచ్చేసి ఒకసారి ప్రెస్ చేసినామంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి డబుల్ టైం ప్రెస్ చేసినామంటే రివర్బ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. మీకు మొత్తం అంతా చూపిస్తా చూడండి. జస్ట్ ఇప్పుడు ఆన్ చేద్దాము. సో ఆన్ అయింది. ఓకే అండి, ఆన్ అయింది. ఇప్పుడు మైక్ మాత్రం ఆన్ అయింది. మనకు వాయిస్ అంటే మనం రికార్డింగ్ చేస్తే మొత్తం అంతా కూడా మనకు పక్కన డిస్టర్బెన్స్ ఉండేదంతా కూడా మనకు క్లియర్గా అయితే దీనిలో రికార్డ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ట్రాన్స్మిటర్లో చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీగా LED 2 అనేది ఆన్ అయింది. ఓకే, 1 రిసీవర్ అనేది ఆన్ అయింది చూడండి. ఇంకో రిసీవర్ కోసం వెయిట్ చేస్తాను సిగ్నల్. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది 2 టైమ్స్ ప్రెస్ చేసినామంటే మనకు చూడండి మైక్ అనేది ఆఫ్ అయిందన్నమాట, మ్యూట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ 2 సార్లు ప్రెస్ చేసినామంటే మళ్ళీ అనే యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇది చెప్పాను కదా, ఇది ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే మనకు రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అయ్యేసి మనకి ఇలా బ్లింకింగ్ అయితే అవుతుంది. రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ 2 సార్లు ప్రెస్ చేసినామంటే మళ్ళీ 2 సెకండ్స్ పట్టుకొని ఉన్నామంటే హోల్డ్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అదే యాక్టివేట్లోనే ఉంటుంది. ఓకేనండి, ఇది మెయిన్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇది వచ్చేసి మనకు ప్రెస్ చేసినామంటే వాల్యూమ్ అంటే మైక్ క్యాన్సిలేషన్, తర్వాత వచ్చేసి డిటెక్షన్ కోసం ఇది చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు కంట్రోల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా వాయిస్ అనేది ప్రెస్ చేసి పట్టుకున్నామంటే. సో చూసారు కదా, ఇది మెయిన్ ఫీచర్స్. వాయిస్ అనేది ఎలా ఉందో మనము ఇప్పుడైతే డైరెక్ట్గా ఈ మైక్లోనే మాట్లాడి చూపిస్తాను మీకు. దాంట్లో వేరే మైక్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసి మీకు వాయిస్ ఎలా ఇండోర్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను. దీంట్లో మనం కూడా మఫ్ పెట్టుకొని ఎలా ఉందో వాయిస్ అనేది క్లారిటీ చూద్దాం. అలాగే మీకు రివర్బ్ మోడ్ చూపిస్తాను. తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ డియాక్టివేట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు అయితే మనము ఈ మైక్ ద్వారా ఎలా ఉందో మనం టెస్ట్ అయితే చేద్దాము. ప్రజెంట్ అయితే ఈ మైకే కనెక్ట్ చేసి ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేషన్లో అయితే ఉందండి. దీనికి వచ్చేసి బెనిఫిట్ చూపించాను కదా, ఇలా క్లిప్ టైప్ మనకి ఇలా మ్యాగ్నెట్ టైప్ ఇట్లా పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. లేదంటే జస్ట్ ఇలా క్లిప్ చేసుకొని మనం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేషన్లో అయితే ఉంది. నా వాయిస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ డియాక్టివేట్ అయితే చేస్తున్నా. మీకు ఎక్కువ సౌండ్ కూడా మీకు క్లియర్గా అయితే వినపడిస్తుంది. ఎక్కువ నాయిస్ అయితే మీకు వినపడుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు పక్కన డిస్టర్బెన్సెస్, రోడ్లో ఉండే సౌండ్స్ కూడా మీకు ఎక్కువగా అయితే వాయిస్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రివర్బ్ మోడ్ వచ్చేసి 2 సెకండ్స్ పట్టుకున్నామంటే మనకు రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక స్టూడియో లేదంటే ఏదైనా థియేటర్లో ఉన్నట్ల మాకు రీవాయిస్ అనేది వినపడిస్తూ ఉంటుంది రివర్బ్ మోడ్లో. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేషన్లో ఉంది. ఓకేనండి, క్లారిటీ ఎలా ఉందో మీకు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఒక్కటి మెయిన్ కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు అండి. టక్కని విడిపోతుంది ఇది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మఫ్ పెట్టేసి మనం వాయిస్ అయితే మీకు వినిపిస్తున్నా. ఎలా ఉందో క్లారిటీ మీరు వినొచ్చు. కొంచెం అంటే ఇంకా నాయిస్ అనేది కొంచెం చాలా మటుకు డౌన్ అయి ఉంటుంది. మనకు కొంచెం క్లారిటీ అనేది పెరిగి ఉంటుంది వాయిస్. సో చూసారు కదా.
ఓకే అండి, మైక్ అయితే మనం టెస్ట్ చేస్తున్నాము. అవుట్డోర్లో అయితే మీకు వాయిస్ క్లారిటీ అయితే నీట్గానే ఉంటుంది, ఎందుకంటే ఏఎన్సీ అనేది యాక్టివేషన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మీకు ఏఎన్సీ అనేది ఆఫ్ చేస్తున్నా, ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఏఎన్సీ అయితే ఆఫ్ చేశాను కాబట్టి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నా, ఇప్పుడు మీకు వాయిస్ అనేది క్లారిటీ అయితే ఉంటుంది. సో మనకి అవుట్డోర్లో అయితే బెస్ట్గానే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు వినలేను కాబట్టి. మీకు మనకు 3800 బడ్జెట్లో అయితే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ దీనిలో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకు ఈ క్లిప్ పెట్టుకునేటప్పుడు మనకి స్కిప్ అయిపోతుంది. మెయిన్ పెట్టుకునేటప్పుడు స్కిప్ అయిపోతుంది, అదొకటి మెయిన్. తర్వాత ఇంకా మిగతా మ్యాగ్నెట్ ఫీచర్ అయితే బాగుంది చాలా. సో మెయిన్ వచ్చేసి మనకి ఇదే అండి, పెట్టుకునేటప్పుడు అంటే క్లిప్ పెట్టుకునేటప్పుడు మాత్రమే మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. క్లిప్ పెట్టుకునేటప్పుడు అయితే ప్రాబ్లం లేదు, కానీ గట్టి పట్టుకొని పెట్టాలా. ఒకవేళ మనం స్కిప్ చేసినాం అనుకోండి, సపోజ్ ఇదైతే ఇట్లా ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం డిసడ్వాంటేజెస్. ఇంకా క్లారిటీ విషయంలో అయితే మనకు పర్లేదు అనిపిస్తుంది. ఓకే, చూసారు కదండి అవుట్డోర్లో ఎలా వచ్చిందంతా కూడా. సో క్లారిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మ్యాక్సిమం అయితే కట్ ఆఫ్ అయితే చేస్తుంది మామూలు మైక్స్ కంటే. సో డిజిటెక్ DWM-118 2-in-1 వైర్లెస్ మైక్, డ్యూయల్ మైక్, తర్వాత ఒక ట్రాన్స్మిటర్ అయితే వస్తుంది. ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళైతే అమెజాన్ సైట్ మరియు డిజిటెక్లో అయితే దొరుకుతుంది, వెళ్ళి తీసుకోవచ్చు. మనకు అవుట్డోర్ కూడా బాగానే ఉంది అంతా. ఏమంటే అది ఒక మ్యాగ్నెట్ క్లిప్ టైప్ మాత్రమే మనకు కొంచెం ప్రాబ్లము, అంతమించి ఇంకేం లేదు. సో మీకు ఇండోర్లో ఇండోర్లో కూడా ఆ మైక్తోనే మీకు రికార్డింగ్ అయితే చేస్తుంది. మీకు వాయిస్ క్లారిటీ అనేది కూడా ఇండోర్లో మ్యాక్సిమం అయితే నీట్గానే వస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.